పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటిగట్ల పటిష్టత కోసం 18 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 25 కోట్లు మంజూరు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ రాజోల్లో మంత్రి నిమ్మల పర్యటించారు. వశిష్ఠ ఎడమ కాలువ ఏటిగట్టు పటిష్టత కోసం శంకుస్థాపన చేశారు. రైతులతో సమావేశమయ్యారు. కొబ్బరి చెట్ల ముంపు సమస్యను అడిగి తెలుసుకున్నారు. రాజోల్లో ఏటిగట్టు పటిష్టత కోసం ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రతిపాదించిన విధంగా మరో 7 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. శంకర్ గుప్తన్ డ్రైన్ వల్ల నష్టపోతున్న అంశంపై 16 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారన్నారు. సరే అనుకున్నాను డి గారు కొంచెం 2 విడతలుగా 9 కోట్లు, అదేవిధంగా మరొక 9 కోట్లు 18 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏటుగొట్టు పటిష్టానికి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఈస్ట్ గోదావరి కోనసీమకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రాజోలు పరిసర ప్రాంతంలో కూడా ఇక్కడ దగ్గర 1425 మీటర్లకి ఈరోజు 25 కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఇది ఏటుగొట్టు హైట్ తో పాటుగా ఇక్కడ ఏదైతే కరువు ఉండడం వల్ల గోదావరి ఈ ఏటుగొట్టు అండలన్నీ కూడా కోసి గోదావరిలో కలిసిపోతున్నటువంటి స్థితిలో ఏటుగొట్టును హైట్ చేయడమే కాదు, ఇక్కడ ఏదైతే పిచింగ్ అంటే ఏదైతే రివిట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తేనే ఇక్కడ ఏటుగొట్టు పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ 25 కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి మరి శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి. 1 కిలోమీటర్ బ్యాలెన్స్ ఉంటుంది, దానికి కూడా దగ్గర 7 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు అవసరం అవుతుందని ఏదైతే ఇప్పుడే నా దృష్టిలో కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఆ 7 కోట్ల రూపాయలు కూడా భవిష్యత్తులో నిధులు మంజూరు చేయడానికి నేను కూడా ప్రయత్నం చేసి మరి ఈ పనులు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నాలు అది కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియ